కుందేలు మరియు తాబేలు కథ. ఒక అడవిలో ఓ కుందేలు ఉండేది. అది బాగా వేగంగా పరుగెత్తేది. ఎప్పుడూ తన వేగం గురించి మిగిలిన జంతువులను హేళనగా మాట్లాడేది. ఒక రోజు అది తాబేలను చూసి నవ్వుతూ చెప్పింది, నీ నడక చూసి హాస్యమే వస్తోంది. నీలాంటి మందగతి జంతువును చూస్తే నిద్రే పట్టేస్తుంది. తాబేలు సాంత్వనగా నవ్వుతూ అంది, పరుగెత్తడమే ముఖ్యమా? గమ్యాన్ని చేరడమే ముఖ్యమని నాకు అనిపిస్తుంది. కుందేలు నవ్వింది. అంటే నన్ను ఓడిస్తావా? అంది. ఒక పందెం పెడదామా? తాబేలు సవాల్ విసిరింది. అడవి జంతువుల మధ్య వారు ఓ వేగంగా పరుగెత్తింది. తాబేలు తక్కువ వేగంతో ముందుకు సాగింది. కుందేలు మధ్యలో ఒక చెట్టు కింద నిద్రపోయింది. తాబేలు నన్ను ఎక్కడ దాటిపోతుంది అనుకుంది. కాని తాబేలు నిద్రపోలేదు. నెమ్మదిగా, కాని నిరంతరంగా ముందుకు వెళ్ళింది. కుందేలు మేలుకుని చూసేసరికి తాబేలు గమ్యానికి చేరిపోయింది. అందరూ తాబేలును సిగ్గుపడింది. నీతి, నెమ్మదిగా అయినా సరే నిరంతరంగా కష్టపడితే విజయం సాధించవచ్చు.